భారత్ చిరకాల మిత్రదేశం రష్యాతో సంబంధాల బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో మరో 2 యూనిట్ల ఏర్పాటు సహా సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య అత్యంత వేగవంతమైన రైలు సర్వీసు ప్రారంభానికి 2 దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటున్న రష్యాతో భారత్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై 2 దేశాల మధ్య అంగీకారం కుదిరింది. భారత్ రష్యా స్నేహ బంధానికి 70 ఏళ్లు పూర్తయిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ భేటీ ఇందుకు వేదికగా మారింది. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో మరో 2 కొత్త యూనిట్ల ఏర్పాటుకు భారత్ రష్యా సంతకాలు చేశాయి. రష్యా సహకారంతో ఈ కేంద్రంలో ఒక్కోటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో 5-6వ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందిరా 2017 పేరుతో తొలిసారి త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించడం సహా సంయుక్తంగా రక్షణ నౌకల తయారీని చేపట్టాలని భారత్ రష్యా నిర్ణయించాయి. సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య అత్యంత వేగవంతమైన రైలు సర్వీసు ప్రారంభించేందుకు కూడా 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాల ద్వారా భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సహకారం వేగవంతమవుతుందని చెప్పారు. हमने डिफेंस के क्षेत्र में इस तरह की स्ट्रेटेजिक पार्टनरशिप के लिए एक नीति बनाई है और मैं चाहूंगा कि उस नीतियों का रशियन कंपनियां भी अध्ययन करें और उसमें भारत के साथ मिलकर के किस प्रकार से काम किया जा सकता है। मैं उनको निमंत्रण देता हूं। मैं आज फिर से एक बार राष्ट्रपति पुतिन को धन्यवाद करना चाहता हूं। उनके प्रोएक्टिव अप्रोच के चलते ही हमारे संबंध और अधिक गतिशील हुए हैं और अधिक गहरे हुए हैं और नई ऊंचाइयों को पार करने के एक नए विश्वास के साथ और न्यू इंडिया का हमारा जो सपना है उस सपना पार करने में हम बहुत तेजी से आगे बढ़ रहे हैं. మరో వారం రోజుల్లో షాంఘాయ్ సహకార సంస్థలో భారత్కు పూర్తి స్థాయి సభ్యత్వం వస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ భరోసా ఇచ్చారు. పాకిస్తాన్ వంటి దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నప్పటికీ భారత్తో అనుబంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత ప్రయోజనాలను పూర్తిగా గౌరవిస్తామని చెప్పిన ఆయన ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.